హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేం చేయాలి, అసలు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేటటువంటి వివరాలు, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా యూజెస్ ఏంది, అదేవిధంగా యూజ్లెస్ ఏంటి, మనం ఏ విధంగా చేస్తే ఎక్కువ స్కోర్ చేయగలుగుతాము, మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎటువంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో నేనైతే క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినప్పుడే మీకు కూడా ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మనం హాల్ టికెట్ని తీసుకుంటామో, హాల్ టికెట్ని తీసుకున్నప్పుడు దానిపైన పేరు, సర్నేమ్, ఫాదర్ నేమ్ అవన్నీ డీటెయిల్స్ మీకు సేమ్గా ఉన్నాయా, ఐడి కార్డు పైన మీకు ఒక ఐడి కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒక ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళేటప్పుడే చెక్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా. సో అక్కడ ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే దానికి తగ్గట్టుగా ఐడి కార్డ్ని అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఎందుకంటే మనకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఎప్పుడైతే మనము సెంటర్లోకి ఎంట్రీ అవుతామో వాళ్ళు పిలుచుకొని, అంటే అక్కడ ఉంటారు, వాళ్ళే పిలుస్తారు. పిలిచి మనకి ఫోటో తీసుకొని మనకైతే ఒక క్యాబిన్ని అలాట్ చేస్తారు. వాళ్ళైతే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు పలానా క్యాబిన్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళేసి కూర్చోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ C12 C13 అనేటటువంటి క్యాబిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఐడి కార్డు తీసుకొని ఫోటో తీసుకుంటారు. మన ఫోటో తీసుకొని క్యాబిన్ ఓపెన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం క్యాబిన్ కాడికి వెళ్ళగానే అక్కడ దాన్ని చూడండి. అక్కడ పైన మీ ఫోటో, మీ నేమ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడనేమో ఒక సైడ్ ఏమో క్యాబిన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మీకు పాస్వర్డ్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ పాస్వర్డ్ ఏముంటుందంటే ఆల్మోస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ప్రెస్ చేసినా కూడా టైం కాకుండా అదైతే ఓపెన్ కాదు. సో మనకు రిమైనింగ్ టైం అని చెప్పేసి చూపిస్తుంది, ఎంత టైంలో ఓపెన్ అవ్వబోతుంది అనేది. సో అది అక్కడ మనకు ఫోటో ఐడి కానీ అవన్నీ క్లియర్గా ఉన్నాయా, మనదేనా క్యాబిన్ అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. కొన్నిసార్లు రావడం కొంచెం లేట్ అవుతుండొచ్చు. ఒక 2-3 మినిట్స్ చూసి ఆ పక్కన ఉంటారు ఇన్విజిలేటర్స్, వాళ్ళకు అయితే ఇన్ఫామ్ చేయండి ఇంకా రాలేదు అని. వాళ్ళు మనకైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు మౌస్ని యూజ్ చేస్తారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మౌస్ వర్క్ చేస్తుందా లేదా అనేసి. సో ఎప్పుడైతే మనకు టైమింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ లాగా 1 మినిట్ 2 మినిట్స్ అటు ఇటుగా ఉండదు. కరెక్ట్ టైంకి లాగిన్ అయ్యింది అని అంటే మళ్ళీ టైం కాగానే లాగ్ ఆఫ్ అయిపోతుంది. అంటే టైం అయిపోతుంది, తర్వాత నువ్వు ఆప్షన్ పెట్టినా కూడా ఛాన్సెస్ అయితే ఉండవు. కాబట్టి ఇన్ టైంలోనే కంప్లీట్ చేయాలి ఇదైతే తప్పకుండా. ఎందుకు అనంటే ఆఫ్లైన్లో అయితే 1-2 బబుల్స్ నింపుతూ ఉంటే ఆగమన్నా కానీ ఆగడానికి ఛాన్సెస్ ఉంటుందేమో, కానీ ఇక్కడ మాత్రం ఆగడం అనేది జరగదు. కాబట్టి ఎప్పుడైతే మనము టైం అయ్యి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యామో అప్పటి నుంచి టైం అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి సో మనకు క్వశ్చన్ పేపర్ రాగానే మొదట మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళకి సేమ్. మ్యాథ్స్ వాళ్ళు అయితే ఫస్ట్ మీరు మ్యాథ్స్ చేయండి. మ్యాథ్స్ చేసిన తర్వాత మిగతాయి అంటే ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ మాత్రమే చేయండి. మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ మీకు ఏమేమి ఆన్సర్స్ వస్తాయి ఆ ఆన్సర్స్ అన్నింటినీ చేయండి. ఏవైతే ఆన్సర్స్ రావో వాటిని అలా వదిలేయండి. ఎందుకు అనంటే అక్కడే ఉండిపోతే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఏం చేయండి అంటే, ఫస్ట్ మీకు ఏమేమి ఆన్సర్స్ వస్తాయి అవన్నీ టిక్ చేసేసేయండి. సైడ్కి మీకు క్వశ్చన్ నెంబర్స్ అయితే ఉంటాయి. మీరైతే ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేస్తారో ఆ క్వశ్చన్ గ్రీన్ మార్క్లో పడుతుంది. ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయరో అది రెడ్ మార్క్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఏదన్నా తీసుకోవాలన్నా కానీ సెకండ్ క్వశ్చన్ 99 క్వశ్చన్ దగ్గర నుంచి సెకండ్ క్వశ్చన్ రావాలన్నా కానీ ఆ సెకండ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం సెకండ్ క్వశ్చన్ దగ్గరకు వస్తాం. అదే ఆఫ్లైన్లో అయితే పేపర్స్ అటు ఇటు తిప్పాల్సి ఉంటుంది, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అట్లా కాకుండా టైం మనం ఏ క్వశ్చన్ పైన ప్రెస్ చేస్తే ఆ క్వశ్చన్ రావడం జరుగుతుంది. పైన మ్యాథమెటిక్స్ వాళ్ళైతే ఫస్ట్ మ్యాథ్స్ చేయండి, తర్వాత మిగతా సబ్జెక్ట్స్ చేయండి. ఎందుకు అనంటే చివరిలోకి వచ్చేసరికి మ్యాథ్స్ వాళ్ళకి ఏమవుతుందంటే, లాస్ట్ చేద్దాం అనుకుంటే టైం తక్కువగా ఉండి టెన్షన్ పెరిగిపోద్ది. టెన్షన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనం చేయాల్సింది కూడా చేయలేకపోతాం. కాబట్టి ముందే మ్యాథ్స్ చేసేసుకున్నాం అనుకో, ఓ 5 మినిట్స్ అటు ఇటు అయినా 10 మినిట్స్ అటు ఇటు అయినా కూడా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ అన్నీ చదివి చేయాల్సిందే. ఇవి మాత్రం చదవకుండా అంటే ప్రాక్టీస్ పేపర్ పైన చేసి చేయాల్సి ఉంటుంది. మనకు పేపర్ కావాలంటే వాళ్ళు ఇస్తారు, రఫ్ పేపర్ కూడా. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళ రఫ్ పేపర్ వాళ్ళకి ఇచ్చేసేయాలి, మనం తీసుకెళ్ళడానికి ఉండదు. సో కాబట్టి ఏం చేయాలి అని అంటే, వచ్చిన ఆన్సర్స్ అన్నీ ఫస్ట్ పెట్టేసేయండి.
సో మీరు అన్నిటికీ అన్ని వచ్చినాయి అన్నీ పెట్టేసిర్రు. ఇంకా కొన్ని ఉన్నాయి తెలియనివి. అప్పుడు ఏం చేయాలి అనంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది అంటే ఏవైతే పెద్దగా ఉన్నాయో మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా! 4 ఆప్షన్స్‌లలో ఏదైతే పెద్దగా ఇవ్వడం జరుగుతుందో, ఏ ఆన్సర్ అయితే పెద్దగా ఇవ్వడం జరుగుతుందో ఏ ఆప్షన్, ఆ ఆప్షన్‌ని టిక్ చేయండి. ఎప్పుడు చేయాలిది? మనకి ఏమీ తెలవదు. తెలిసినయి అన్నీ పెట్టేసినాము. ఇక మనకు ఏం తెలవదు అన్నప్పుడు ఆ ఆప్షన్స్‌ని చూజ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఏంది అనంటే ఇంకోటి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి పైవన్నీ సరి అయినవే అని అంటాడు. సో, ఆ సరి అయినవే అని అన్నప్పుడు గూడా వాటిని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటేందంటే అదే విధంగా పైవేవి సరి అయినవి కావు అని ఇస్తాడు చూడండి. వాటిని మాత్రం సెలెక్ట్ చేయకండి. సో, ఈ సరి అయినవి అని పెద్దగా లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయని దాదాపు 90% రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏందంటే మీరు కొన్ని ఆన్సర్స్ పెట్టేసిర్రు. 70% వరకు ఆన్సర్స్ పెట్టేసిర్రు. అందులో ఏ ఆప్షన్ ఎక్కువగా వచ్చింది? అంటే ఏ ఆప్షన్ ఎక్కువగా రిపీట్ అయింది? ఏ ఆప్షన్ అనేది తక్కువగా రిపీట్ అయిందో చెక్ చేసుకోండి. సో, దాన్ని బట్టి ఆప్షన్ తక్కువగా రిపీట్ అయిన దాన్ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటేందంటే దాదాపు అన్నిట్లల్లో సి అనే ఆప్షన్ ఎక్కువగా ఆన్సర్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏమీ తెలవదు. తెలివనప్పుడు ఏం చేయాలంటే సి అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకోండి. నాకు ఒక క్వెషన్ ఉంది. ఆ క్వెషన్‌లో నాకు ఏం తెలవదు. ఆ ఆన్సర్స్ తెలవదు. క్వెషన్ తెలవదు. నేను ఎప్పుడు చదివినట్టుగా కూడా లేదు అనుకుంటారు కదా! అప్పుడు సి అనే ఆప్షన్ లాంటిది ఇప్పుడు నేను చెప్పినా కదా! వాటిట్లో ఏదన్నా ఒక దాన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు పేరాగ్రాఫ్ ఇస్తారు. సో, ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని. పేరాగ్రాఫ్‌లు ఇచ్చినప్పుడు మనం పేరాగ్రాఫ్‌ని 2, 3 సార్లు చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కింద ఇచ్చినటువంటి క్వెషన్స్‌ని చదవండి. సో, క్వెషన్స్‌ని బాగా ఒక 2 టైమ్స్ చదివినా సరే, 2 టైమ్స్ చదివిర్రనుకోండి, అప్పుడు పేరాగ్రాఫ్‌ని చదువుతుంటే మనకు ఐడియా వస్తుంది. ఈ క్వెషన్ అని చెప్పేసి ఐడియా వచ్చి టైమ్ కన్స్యూమెన్స్ అనేది తక్కువవుతుంది. సో, మనం పేరాగ్రాఫ్ చదివినామనుకో ఏముండదు. మళ్ళీ క్వెషన్ చదివినప్పుడు మళ్ళీ పేరాగ్రాఫ్ దగ్గరికెళ్తాం. సో, దానివల్ల టైం వేస్ట్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. సో, కాబట్టి ఫస్ట్ క్వెషన్స్ ఏంది చదివిన తర్వాత పేరాగ్రాఫ్‌ని చదివితే మనకు ఆన్సర్ అనేది తొందరగా అంటే తక్కువ టైంలో మనము సెట్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే మనకు తెలుగు ఉంటుంది గదా! తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని క్రింది వాటిలో ఇది ఏది సరి అయినది కాదు మనకిస్తారు. సో, ఈ క్రింది వానిలో అంటే ఆహారము అనే పదానికి వికృతి పదం కానిది అనిస్తారు. మనం ఏందంటే టెన్షన్‌లో ఉండి ఆహారానికి వికృతి పదం అని జెప్పేసి వగిరము అని జెప్పేసి రాసేసినామనుకోండి. కింద ఇస్తాడు ఆప్షన్ వగిరము అని. సో, దాన్ని టిక్ జేసి వచ్చినామనుకోండి రాంగ్ అవుతుంది. ఎందుకంటే క్వెషన్‌ని గూడా పర్ఫెక్ట్‌గా చదవాలి. ఎందుకు అనంటే క్రింది వానిలో ఆహారానికి వికృతి పదం కానిది అని జెప్పేసి అడుగుతాడు. కొన్నిసార్లు కానిది అని అడుగుతాడు. దీనికి ఇది అర్థం కానిది అని వస్తాడు. ఈ విధంగా కానిది అని జెప్పేసి మనని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో, అలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏం జేయాలంటే క్వెషన్‌ని మాత్రం పర్ఫెక్ట్‌గా చదవండి. ఏదో కొంచెం చదివేసి తొందరగా అని జెప్పేసి కొంచెం చదివేసి వదిలేసిర్రనుకోండి తర్వాత ప్రాబ్లమ్ అయిద్ది. 1 మార్క్ గూడా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా 1 సెకండ్ గూడా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఆన్‌లైన్ టెస్టుల్లో. ఇంకోటి మనకు ప్లస్ పాయింట్ ఏందంటే ఆన్‌లైన్ టెస్టుల్లో ఒకవేళ మనం ఒక ఆన్సర్‌ని చూజ్ చేసుకున్నాం. అది రాంగ్ అని తెలిసినప్పుడు మనం వేరే ఆప్షన్‌ని చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అట్లా ఎన్ని సార్లైనా చూజ్ చేసుకోవచ్చు. అదే ఓఎంఆర్ షీట్‌లో అంటే మనము ఆఫ్‌లైన్‌లో రాసేటప్పుడు ఒకసారి బబుల్ నింపామంటే ఇంక అదే ఫైనల్. కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకంటే ఒకసారి మనం ఏ అనే ఆప్షన్‌ని టిక్ చేసుకున్నాం. టిక్ చేసుకున్న తర్వాత అది ఏ కాదు బి అని తెలిసింది. అప్పుడు ఏం చేయొచ్చు డైరెక్ట్ బి పైన క్లిక్ చేసినామనుకో ఏ అనేది పోతుంది. బి అనేది సెలెక్ట్ అవుతుంది. సో, ఇదైతే చాలా అంటే చాలా మంచి ఆప్షన్. అంటే మంచి అవకాశం ఇది. ఎందుకంటే మిస్టేక్ చేసినా గూడా మనం సరిదిద్దుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏందంటే మనకు ఇచ్చినటువంటి క్వెషన్‌లో ఎలిమినేషన్ మెథడ్‌ని తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు తెలియని ఆన్సర్స్ ఉంటాయో అది ఎక్కడో ఒక చోట తప్పకుండా చదివో, వినో ఏదో ఒక విధంగానైతే ఉంటాం. అప్పుడు ఏం చేయాలి అంటే వినుంటాం కాబట్టి ఎక్కడో ఒక చోట బ్రెయిన్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని ఒక 2 సార్లు చదివి ఎలిమినేషన్ మెథడ్‌లో రండి. ఇది ఒకదానికి ఆన్సర్ ఉంటుంది. దానికి క్వెషన్ గూడా మనకు అంతో ఇంతో అవగాహనతోటి క్వెషన్ గూడా ఐడెంటిఫై అయ్యి ఉంటుంది. సో, ఆ విధంగా 1కి 2 సార్లు ఎలిమినేషన్ చేసుకున్నామనుకోండి. సో, ఆటోమేటిక్‌గా మనకైతే ఆన్సర్ దొరికిపోతుంది. సో, ఎలిమినేషన్ మెథడ్ ఈస్ బెస్ట్ ఎప్పుడైతే మనకు రావో. ఓకేనా? సో, ఈ విధంగా గూడా మనమైతే క్వెషన్‌కి ఆన్సర్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఇక మ్యాథ్స్ విషయంకొస్తే మ్యాథ్స్ ఇప్పుడైతే మనకు వచ్చినయన్నీ టిక్ చేసుకొని పోయినాం. రానివి ఉన్నాయి కదా! రానివి ఏం చేయండంటే లాస్ట్‌లో చూజ్ చేసుకోండి. ఎందుకు అనంటే మిగతా వాటిలో సైన్స్‌లో గాని, ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని మిస్ చేయకుండా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్‌కి రండి. చివరగా ఎప్పుడైతే రానివి ఉంటాయో అప్పుడు ఏమవుతుంది అనంటే ఒకవేళ మనకు గనక టైం ఉందనుకోండి, ఎక్కువ టైం ఉంటే ప్రాసెస్ చేసి ఆన్సర్‌ని చేస్తాము. ఒకవేళ 1 ఆర్ 2 మినిట్సే టైం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ టైం మనకు చాలా ఇంపార్టెంట్. 1, 2 మినిట్స్ ఉందనంగానే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికే ట్రై చేయాలి. ఒక్క క్వెషన్ కూడా చూజ్ చేయకుండా రావద్దు. ఎందుకు అనంటే మనకు మైనస్ మార్క్స్ అనేవి లేవు. సో, మైనస్ మార్క్స్ ఉండవు కాబట్టి తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌ని మనం అటెంప్ట్ చేయాల్సిందే. సో, సైన్స్ అయితే మనము ఎలిమినేషన్ మెథడ్‌లోనో ఏదో ఒక విధంగా ఆలోచించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వేరే వాటిలో. కానీ మ్యాథ్స్‌లో ఎలిమినేషన్ మెథడ్ అవనేవి థియరీ క్వెషన్స్ వస్తేనే చేయగలుగుతాం. కానీ క్వెషను మనం ప్రాసెస్ చేయాల్సి వచ్చింది అనుకో, తప్పకుండా మనం ఏం చేయాలి, ప్రాసెస్ చేయాలి కాబట్టి దానికి టైం పడుతుంది కాబట్టి, చివర్లో గనక మనకు టైం తక్కువగా ఉందనుకో, ప్రాసెస్ చేసేంత టైం లేకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి రావచ్చు. బై లక్ మనకు తగిలితే తగలొచ్చు. లేదంటే లేదు. సో, మ్యాథ్స్‌లో ఆల్మోస్ట్ మనకు తెలియనివి ఉంటే ఏం చేయండి అనంటే, ఆల్మోస్ట్‌గా సి అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు ట్రిగనామెట్రీకి సంబంధించింది మెయిన్‌గా. స్టాటిస్టిక్స్‌లో వచ్చేసేమో మనకు ఒక ఫార్ములా ఇచ్చి దాన్ని లెటర్స్‌ని ఏమంటారు అది అని చెప్పేసి ఇస్తాడు. ఇక ట్రిగనామెట్రీలో ఏంది అనంటే మనకు సైన్ థీటాలు గాని, కాస్ థీటాలు గాని ఇలా ఏదైనా వాల్యూ ఇచ్చిండనుకోండి, అందులో ఆప్షన్‌లో 1 కానీ, 0 కానీ అంటే 1, 0 1 గాని ఉంటుంది, 0 అన్నా ఉంటుంది. ఆ రెండిట్లలో 1, 0 ఉందనుకోండి, ఏ ఒక్క ఆప్షన్ ఇచ్చినా గూడా ఆల్మోస్ట్ 90% 1 ఆర్ 0నే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు కేర్‌ఫుల్‌గా చదవాలి. ఎప్పుడైతే మీకు కేర్‌ఫుల్‌గా చదవడం స్టార్ట్ చేశారో అప్పుడే మీకు వస్తుంది. సో, ఎగ్జామ్‌కి పోయేప్పటి నుంచెల్లి మీరు పాజిటివ్‌గా ఉండండి. నా వల్ల అయితది, నేను చేస్తా అని ఉండండి గానీ, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే మీకొచ్చిన ఆలోచనలు, వచ్చిన ఆన్సర్స్ గూడా పోతాయి కాబట్టి, కూల్ అండ్ కామ్. ప్రశాంతంగా ఉండండి. అవును నేను చేస్తా, నేను అన్నీ నేర్చుకున్నా. తప్పకుండా నేను మంచి స్కోర్ చేస్తా అని జెప్పేసి పాజిటివ్ ఒపీనియన్ తోటి ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎంట్రీ అవ్వండి. పాజిటివ్‌గా ఉండండి. సో, మీరు తొందరగానే వెళ్తారు. గంట, హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్తారు కాబట్టి, కాసేపు మెడిటేషన్ చేసుకున్నా గూడా మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఏదో అక్కడ ఆళ్ళు చేస్తుర్రు, ఇది చేస్తుర్రు ఏదో అని చెప్పేసి అక్కడ, ఇక్కడ చూడకుండా మీరు సైలెంట్‌గా, కామ్‌గా కూర్చోండి. మెడిటేషన్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుందది. మీ లోపల పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది కాబట్టి, ఆ యొక్క టైంని మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ అయిపోతుందో, ఎగ్జామ్ అయిపోంగానే అది ఆల్మోస్ట్ పడిపోద్ది. టైమ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి క్వెషన్ పేపర్ మొత్తం వెళ్ళిపోయి టైమ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత సో, మనము సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోంగానే అక్కడ ఓకే అయ్యంగానే అక్కడ మనం ఎన్ని క్వెషన్స్‌కి అటెంప్ట్ చేసినాం, ఎన్ని క్వెషన్స్‌కి అటెంప్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా అక్కడనైతే మనకు మెన్షన్ చేస్తుంది. సో, దానికంటే ముందు మీరు అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేసిరా లేదా అని తెలియాలంటే పక్కనే ఉంటుంది. సో, 1-100 ఉన్నాయనుకోండి. 1-100కి గ్రీన్ పడితే మీరు అన్నీ అటెంప్ట్ చేసినట్టు. ఏ ఒక్కటి రెడ్ మార్క్‌లో ఉన్నా గూడా అటెంప్ట్ చేయనట్టు కాబట్టి ఫస్ట్ అవి చూసుకున్నారనుకోండి, టైమ్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో, టైమ్ అయిపోగానే మనము ఓకే అని క్లిక్ చేయగానే అంటే సబ్మిట్ చేయగానే మనకు క్వెషన్స్ మనము ఎన్ని క్వెషన్స్, ఎన్ని అటెంప్ట్ చేసినా, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, మొత్తం క్వెషన్స్ ఏందని వచ్చేస్తాయి. సో, అక్కడికి అది క్లోజ్ అయిపోద్ది. మిగతాది మనకు తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళొచ్చి క్లోజ్ చేసుకోమని చెప్పేస్తే వాళ్ళే క్లోజ్ చేసేసుకుంటారు. అక్కడితో ఎగ్జామ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఆ విధంగా బయటికి రావాలి. మీరు మెయిన్‌గా చేయాల్సిందేందంటే ఎగ్జామ్ సెంటర్‌లో పాజిటివ్‌గా ఉండాలి. ప్రతి ఒక్క క్వెషన్‌ని అటెంప్ట్ చేయాలి. మొదటగా వచ్చిన ఆన్సర్స్‌ని మాత్రమే చేయాలి. తర్వాత లాంగ్ ఆన్సర్‌గా ఏదుంది, లేదంటే ఆప్షన్ సి పెట్టడం గానీ, లేదంటే ఏ ఆప్షన్ మనం చేసిన దాంట్లో ఏ ఆప్షన్ తక్కువ సార్లొచ్చిందో దాన్ని చూజ్ చేసుకోవడము. పైవన్నీ సరైనవే అని ఉన్న ఆప్షను. నెక్స్ట్ పారాగ్రాఫ్ విషయంలో ఏ విధంగా చేయాలో అవన్నీ నేనైతే ఆల్రెడీ క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. సో, ఈ ప్రాసెస్‌లో గనక మీరు యూజ్ చేసినట్లయితే తప్పకుండా మీరు మంచి మార్క్స్ అయితే తప్పకుండా సాధిస్తారు. సో, ఈ ట్రిక్స్‌ని నేను చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీరైతే సక్సెస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ వీడియో. సో, కంప్యూటర్ టెస్ట్ అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ టెస్టే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనకు ఉన్న మైనస్ ఏంది అనంటే టైమ్ కన్జ్యూమెంట్. సో, 1 మినిట్ అటు ఇటు అనేది ఉండదు. కరెక్ట్ టైమ్ అంటే టైమ్ అన్నట్టుగానే ఉంటుంది. సో, కానీ
ఇందులో ఒకవేళ రాంగ్ పెడితే మాత్రం మళ్ళీ రైట్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.